హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో ప్రెజెంట్ ఇప్పుడు 10th క్లాస్ 8th చాప్టర్ అయిన ఇంట్రడక్షన్ టు ట్రిగనామెట్రీ చాప్టర్లో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూద్దాం. అయితే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేసే ముందు మీరు చేయవలసింది మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. ప్రెజెంట్ ఇప్పుడు మన ఛానల్లో 10th క్లాస్ వీడియోస్, అదేవిధంగా 8th క్లాస్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ మెసేజెస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి మీరు రైట్ సైడు టాప్లో కానీ చూస్తే 10th క్లాస్ 8th చాప్టర్ అని టైటిల్ కనిపిస్తుంది. ఆ టైటిల్ని కానీ క్లిక్ చేస్తే ఈ చాప్టర్లో ఉండే వీడియోస్ అన్నీ ఓపెన్ అవుతాయి అన్నమాట. అంటే 8th క్లాస్కి సంబంధించిన వీడియోస్ అన్నీ ఓపెన్ అవుతాయి 1 by 1. అదేవిధంగా ప్రతి వీడియోలోనూ అటువంటి లింక్ ఉంటుంది. అంటే ఆ లింకు ఆ చాప్టర్కి సంబంధించింది అనమాట. ఓకేనా? సో ఇంకా క్లాస్ స్టార్ట్ చేద్దామా? నెక్స్ట్ 6th ఎగ్జాంపుల్ చూద్దాం. క్వశ్చన్ ఏమి ఇచ్చాడో ఒకసారి చూద్దాము. క్వశ్చన్ చూడండి. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి రైట్ యాంగిల్ అట్ బి AB is equal to 5 centimeters and angle ACB is 30 degrees. Determine the length of the size BCAC. డయాగ్రామ్ వాడే ఇచ్చాడు క్వశ్చన్లోనే. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ఇంతకుముందు ఎక్సర్సైజ్లో కానీ ఎగ్జాంపుల్లో కానీ ఎలా అయితే చేసామో క్వశ్చన్ అదే విధంగా ఉంది. కానీ అక్కడ చేసే మెథడ్ వేరు, ఇక్కడ చేసే మెథడ్ వేరు. అంటే అక్కడొచ్చి మనం పైథాగరస్ థీరాన్ని యూజ్ చేసిన వాళ్ళం. అయితే ఇక్కడ మ్యాక్సిమం పైథాగరస్ థీరం యూజ్ చేయకుండా చేస్తాం. ఓకేనా? 99% ఇలాంటి మోడల్లో పైథాగరస్ థీరం అవసరం లేదు. ఎక్కడో రేర్గా అవసరం అవుతుంది. అది కూడా ఎక్కడనేది నేను చెప్తా. ఇక్కడ ఎందుకు అవసరం లేదో అది కూడా నేను చెప్తా. చూడండి, ఇక్కడ క్వశ్చన్లో మీరు బాగా గమనిస్తే 30 degrees అని మెన్షన్ చేశారు. ఎంతసేపు అంటే ప్రీవియస్ వీడియోల్లో కానీ మీరు చూస్తే ఎక్కడ డిగ్రీస్ మెన్షన్ చేయలే. ఓకేనా? 90 degrees గురించి చెప్పాడే కానీ ఎక్కడ ఇలాంటి డిగ్రీ చెప్పలేదు. 30 degrees కానీ 45, 60, 0 అని. ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి టేబుల్స్ తెలుసు. ఇంతకుముందు చేశాం కదా టేబుల్, ట్రిగనామెట్రిక్ రేషియో టేబుల్. ఆ టేబుల్ని యూజ్ చేసుకొని దీన్ని సాల్వ్ చేయాలని మీనింగ్ అనమాట. ఓకేనా? సో ఇక్కడ మీరు చేయవలసింది అక్కడుండే ఆ టేబుల్ వాల్యూస్లో మనకుండే 6 టీటాస్లో ట్రిగనామెట్రిక్ టీటాస్ 6 ఉన్నాయి కదా, వాటిల్లో ఏది అవసరమో దాన్ని యూజ్ చేసుకొని ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలన్నమాట. సో ఇది ప్రాబ్లం. ఇక్కడ మీకు చూడండి, ఏది 90 degrees బి దగ్గర ఉంది. మ్యాక్సిమం బి దగ్గర 90 degrees ఉంటుందిలేండి. టీటా అనేది ఎక్కడ ఉందంటే సి దగ్గర ఉంది. ఇక చూశారంటే ఏసీబీలో మిడిల్లో సి ఉంది. సి దగ్గర 30 అంటే అదే అనమాట టీటా. సో ఈ 30 degrees ఉండే చోట టీటా అని ఉంది. టీటా ఇక్కడ ఉంది కాబట్టి దానికి ఎదురుగా ఉండే ఈ సైడ్ అనేది ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఓకేనా? ఇది ఆపోజిట్ సైడ్. మరి ఈ టీటాకి ఇక్కడ ఉండేది అడ్జస్టెడ్ సైడ్. ఇప్పుడు ఈ 90 degreesకి ఆపోజిట్లో ఇది ఉంది కాబట్టి ఇది హైపోటెన్యూస్. ఇదైతే రూల్ ఎక్కడ మారదు. 90 degrees ఆపోజిట్ ఉండేది ఎప్పుడు హైపోటెన్యూస్. ఓకేనా? ఇది డయాగ్రామ్లో మనం ఐడెంటిఫై చేసి చేయడానికి 50% ఈజీ ప్రాబ్లం. ఇప్పుడు ప్రాబ్లంలోకి వద్దాం. వాడు ఏమి ఇచ్చాడో అది రాసుకుంటాం. గివెన్ దట్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి రైట్ యాంగిల్ అట్ బి. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? AB ఈజ్ ఈక్వల్ టు 5 centimeters. తర్వాత ఏం చెప్పాడు? యాంగిల్ ఏసీబీ దట్ ఈక్వల్ టు యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 30 degrees. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, దేన్ని యూజ్ చేయాలి అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు మనకి ఏది తెలుసు? ఇది తెలుసు. ఆపోజిట్ సైడ్ తెలుసు. ఈ రెండు తెలియదు. సో ఆపోజిట్ సైడు ఈ రెండుటిని యూజ్ చేయకూడదు. ఈ రెండు యూజ్ చేసుకోవాలి. ఫస్ట్ దీన్ని కనుక్కుంటాం. కానీ ఈ రెండు ఆపోజిట్ హైపోటెన్యూస్ ఏ ఫార్ములాలో ఉంటుంది? ఏ ఫార్ములా? సైన్ టీటా. సూపర్. సైన్ టీటా. సైన్ టీటాకి ఏం ఫార్ములా? ఆపోజిట్ సైడ్ బై
హైపోటెనిస్. ఇప్పుడు సైన్ టీటా బదులు ఏం రాస్తామంటే sin 30 రాస్తాం. సైన్ 30 ఎందుకు 30 అంటే ఇదిగో ఇక్కడ 30 degrees మెన్షన్ చేశాడుగా. ఇప్పుడు ఆపోజిట్ సైడ్, దీని ఆపోజిట్ సైడ్ అంతా ఏబి, ఏబీనే రాద్దాం, ఏబి బై హైపోటెనిస్ ఏసి. వాడు కనుక్కోమంది ఏసీనే కదా. ఒకవేళ ఇక్కడ సిఏ ఇచ్చుంటే దీన్ని సిఏగా రాసుకుంటాం. క్లియర్. ఇప్పుడు సైన్ 30. సైన్ అనగానే మీరు ఫస్ట్ సైన్ వాల్యూస్ రాసుకోవడం, ఇక్కడ మొత్తం టేబుల్ వేసుకున్నారంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. దానికి చూడండి సింపుల్గా సైన్ అంటే 0, 1/2, 1/√2, √3/2, 1 ఇది వాల్యూస్ సైన్వి. అలా గుర్తుపెట్టుకుంటే సైన్ 30 అంటే రెండోది, ఇది 0 ఇది 30, సో 1/2. నేర్చుకునేసి ఉంటే ఈ బాధ ఉండదు అనమాట. ఓకేనా. ఏబి అంటే అంతే, ఇక్కడ 5 ఇచ్చాడు, సో 5 బై ఏసీ. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. 1 ఇంటూ ఏసీ అంటే ఏసీ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 2 అంటే 5 ఇంటూ 2. సో ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 5 2s are 10 centimeters. అంతే, ఫస్ట్ అయిపోయింది. హైపోటెన్యూస్ వచ్చేసింది. నెక్స్ట్ అడ్జస్టెడ్ సైడ్ కావాలి. ఈ రెండన్నా యూజ్ చేసుకోవచ్చు, లేదా దీని వాల్యూ తెలుసు కాబట్టి దీన్ని యూజ్ చేసుకోవచ్చు. బట్ ఈ రెండే యూజ్ చేద్దాం. ఆపోజిట్ అడ్జస్టెడ్ దేనికి వస్తుంది, tan θకి వస్తుంది. సో tan θ ఫార్ములా, tan θ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జస్టెడ్ సైడ్. tan θ వాల్యూ వచ్చి 30 degrees. ఆపోజిట్ సైడ్ ఏబి బై అడ్జస్టెడ్ సైడ్ బీసీ. tan 30 అంటే 1/√3. నేర్చుకొని ఉంటే గుర్తు వచ్చేస్తుంది వెంటనే. ఒకవేళ నేర్చుకోలేదంటే అప్పుడు పోతుంది దెబ్బ మనకి. ఖచ్చితంగా పక్కన రాసుకో. tan θలో 0, నెక్స్ట్ 1/√3, నెక్స్ట్ 1, తర్వాత √3, తర్వాత ఇన్ఫినిటీనా కాదు 1 ఇన్ఫినిటీనే లేండి. 1/0 అంటే ఇన్ఫినిటీ. ఓకే. ఇప్పుడు చూడండి ఏం రాద్దాము. క్లియర్. ఏబి ఎంత, ఏబి వచ్చి 5, బీసీ మనకు తెలియదు కాబట్టి బీసీ. క్రాస్ మల్టిప్లికేషన్, బీసీ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ √3 ఈజ్ సెంటీమీటర్స్. దేర్ ఫోర్ వాడు అడిగాడు కదా లెంత్ ఆఫ్ ది, కాబట్టి అదే రాద్దాం. దేర్ ఫోర్ లెంత్ ఆఫ్ ది లెంత్ ఆఫ్ ది సైడ్స్ BC is equal to 5√3 centimeters. AC is equal to 10 centimeters. ఇది ఆన్సర్. ఇది 4 మార్క్స్ కడతాడు ఇలాంటి ప్రాబ్లమ్స్. మన టైం బాగాలేకపోతే 2 మార్క్స్ కూడా అడగచ్చు. ఓకేనా. సో నీట్గా రాసుకోండి, డయాగ్రామ్ వేసుకోండి తప్పకుండా. అదేవిధంగా ఇది కూడా రాసుకోండి. ఇది రాసుకున్నారంటే మీకు ఐడెంటిఫై చేస్తుంది. ఇది దేని వాల్యూస్, సైన్ టీటా వాల్యూస్. ఇవి దేని వాల్యూస్, tan వాల్యూస్ అనమాట. ఓకేనా. రాసుకోండి నీట్గా. నెక్స్ట్ 7th ప్రాబ్లం చేద్దాం. ఒకసారి క్వశ్చన్ చూద్దాం ఏమి ఇచ్చాడు. ఇన్ ట్రయాంగిల్ PQR రైట్ యాంగిల్ అట్ Q, PQ ఈజ్ ఈక్వల్ టు 3 centimeters and PR ఈజ్ ఈక్వల్ టు 6 centimeters. డిటర్మైన్డ్ యాంగిల్ QPR అండ్ యాంగిల్ PRQ. ఇక్కడ కూడా ఇంతకుముందులాగే వాల్యూస్ ఇచ్చాడు, యాంగిల్స్ కనుక్కోమన్నాడు. సో యాంగిల్స్ కనుక్కోమన్నాడంటే అక్కడనే మనకు అర్థమైపోవాలి దేని గురించి మాట అన్నాడు, ట్రిగ్నామెట్రిక్ రేషియో టేబుల్స్ గురించి మాట అన్నాడు. యాంగిల్స్ అనేది మెన్షన్ కాలేదు అంటే ఇక్కడ యాంగిల్స్ కాకుండా డిటర్మైన్ అదర్ వాల్యూస్ అని ఉంటే వెళ్ళిపోయి ఉంటాం. ఎక్కడికి చెప్పాను కదా స్టార్టింగ్ ప్రాబ్లం, ఇంతకుముందు ఎక్సర్సైజ్ మోడల్ అనమాట. అంటే 6 టైప్స్ ఉన్నాయి చూడండి, అక్కడ ఆ మెథడ్ యూజ్ చేసుకొని చేస్తామన్నమాట. అంటే పైథాగరస్ కావాలంటే యూజ్ చేస్తాం, లేదా మిగతా వాల్యూస్ రేషియోస్ ఉన్నాయి కదా, సైను, కాసు, టాను, కొసిక్కు అవి చేస్తాం. కానీ ఇక్కడ యాంగిల్స్ మెన్షన్ చేశాడు కాబట్టి యాంగిల్స్ మాత్రమే కనుక్కోవాలి. యాంగిల్స్ గురించి మాట్లాడుతూ ఉండామంటే ట్రిగ్నామెట్రిక్ రేషియో టేబుల్ని యూజ్ చేయాలి అనమాట. క్లియర్. ఓకే. ఇప్పుడు వద్దాం దీనిలోకి. వాడు ఇచ్చిన టేబుల్లో మనకి ఎక్కడ కానీ టీటా గురించి మెన్షన్ చేయలే. యాంగిల్స్ అన్నాడు కానీ టీటా చెప్పలే. అప్పుడు ఏం చేయాలంటే హైపోటెన్యూస్ మాత్రమే ఐడెంటిఫై చేయాలి.
హైపోటెన్యూస్ అంటే 90 డిగ్రీస్కి ఆపోజిట్. ఇప్పుడు మనకి టీటా 2 చోట్ల ఉన్నట్టు ఇక్కడ చూడండి, పీ దగ్గర ఇది మిడిల్లో ఏముంది పీ, ఇక్కడ ఆర్, అంటే 2 టీటాలు ఒకసారి ఇక్కడ నుంచి చూడాలి, ఇంకోసారి ఇక్కడ నుంచి లెక్కేసుకోవాలి. ఏం చూడాలి అనే డౌట్ వస్తుంది కదా. ఏం లేదు, ఇక్కడ నుంచి తీసుకున్నప్పుడు ఇది ఆపోజిట్, ఇది అడ్జస్టెడ్ అవుతుంది. క్లియర్? అదే ఇక్కడికి వెళ్ళామనుకోండి రివర్స్ అవుతుంది, ఇది ఆపోజిట్, ఇది అడ్జస్టెడ్. అది మాత్రమే మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఓకేనా, చూడవలసింది అదే అనమాట. సో ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ వాడు ఇచ్చింది రాసుకుంటాం. గివెన్ దట్ ఇన్ ట్రయాంగిల్ PQR రైట్ యాంగిల్డ్ అట్ Q, అంటే Q దగ్గర 90. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ PQ ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్. నెక్స్ట్ PR ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్. ఇప్పుడు మనం ఏం చేయాలి, వాడు కనుక్కోమన్నది ఏమి, యాంగిల్ QPR అంటే ఏం కనుక్కోవాలి, యాంగిల్ P కనుక్కోవాలి. నెక్స్ట్ ఇక్కడ నుంచి చూడండి, యాంగిల్ PRQ అంటే ఏం కనుక్కోవాలి, మిడిల్లో R ఉందంటే యాంగిల్ R అన్నమాట. సో ఇప్పుడు ఏది కనుక్కుంటాం, మన చాయిస్. టెక్స్ట్ బుక్ ప్రకారం పోయినాము అంటే మొత్తము, అంటే టెక్స్ట్ బుక్లో అయితే ముందు R కనుక్కున్నాడు, తర్వాత P కనుక్కున్నారు. సో మనం కూడా అదే మెథడ్ కావాలంటే అదే మెథడ్కి వెళ్ళొచ్చు, లేదు మనకు ఐడియా లేదంటే ఆ P నుంచి చూడొచ్చు. ఏమీ చేయాల్సిన పనిలే, మీరు ఎక్కడి నుంచి చూస్తారో దాన్ని ఐడెంటిఫై చేసుకోవాలి. టెక్స్ట్ బుక్ ప్రకారం అయితే ఇక్కడ నుంచి తీసుకున్నప్పుడు ఇది ఆపోజిట్, ఇది హైపోటెన్యూస్ అవుతుంది. సో ఆపోజిట్ హైపోటెన్యూస్ అంటే సైన్ థీటా, దాన్ని తీసుకొని చేస్తాం. లేదు మనం మర్చిపోయినాం, అప్పుడు ఏం చేస్తాం, P నుంచి పోతాం. P నుంచి పోయినప్పుడు ఈ రెండు ఏమవుతుంది, అడ్జస్టెడ్ సైడు హైపోటెన్యూస్. సో అడ్జస్టెడ్ సైడు హైపోటెన్యూస్ వచ్చింది అంటే కాస్ థీటా. సో కాస్ థీటాని యూజ్ చేసుకో, అంతే, ఇంకా పెద్ద తేడా ఏమి లేదు. ఓకేనా. సో అందరూ టెక్స్ట్ బుక్ ప్రకారమే కదా నేర్చుకొని ఉంటారు. ఒకవేళ నేను మర్చిపోయినా, నేను ఎట్ట చేస్తా, అప్పుడు కూడా అదే ఆన్సర్ వస్తుంది. ఒకసారి చెక్ చేసుకుందాం. ఎందుకంటే చెప్పా కదా, ఎలాగన్నా మనం మ్యాథ్స్ సబ్జెక్ట్ వేసుకున్నామంటే చాలు, మనకి 100 out of 100 వచ్చేస్తుంది. అంతేకాని వాడు ఈ బాబుని అట్ట ఐడెంటిఫై చేస్తారు, ఫస్ట్ ఆరే కనుక్కోవాలి, P కనుక్కోకూడదు అని అలా ఐడెంటిఫై చేస్తాం. నాకైతే కన్ఫ్యూజ్ అక్కడ. అందువల్ల నేను ఆర్డర్ ప్రకారం నాకు సబ్జెక్ట్ వచ్చు, సో మీకు కూడా సబ్జెక్ట్ రావాలనే నా ప్రయత్నం. ఓకేనా. సో ఇప్పుడు నేను దీని ప్రకారం పోతా. అంటే వి నో దట్ P నుంచి చూస్తాం. సో నేను P నుంచి చూస్తాను, అప్పుడు ఇది అడ్జస్టెడ్ సైడ్ అవుతుంది, ఇది హైపోటెన్యూస్ అవుతుంది. సో దాన్నే యూజ్ చేసుకుంటాం. ఆ అడ్జస్టెడ్ సైడు హైపోటెన్యూస్ ఫార్ములా ఏంటి, కరెక్ట్, కాస్ థీటా. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జస్టెడ్ సైడ్ బై హైపోటెన్యూస్. అడ్జస్టెడ్ కాస్ థీటా బదులు ఏం రాసుకుంటాం, P ఈజ్ ఈక్వల్ టు అడ్జస్టెడ్ సైడ్ 3/6. 3 1s are 3 2s. సో కాస్ P ఈజ్ ఈక్వల్ టు 1/2. కాస్ థీటాలో 1/2 ఎప్పుడు వస్తుంది తెలియాలి. సో రాసుకుందాం. తెలియకపోతే తెలిసుంటే ఈజీ, తెలిసుంటే ఇది కాస్ 60 దగ్గర వస్తుంది. సో నాకు తెలుసు కాబట్టి కాస్ P ఈజ్ ఈక్వల్ టు కాస్ 60, అంటే P ఈజ్ ఈక్వల్ టు 60 degrees యాంగిల్ P. అంటే ఇక్కడ లెఫ్ట్ రైట్ కాస్ ఈక్వల్ కాబట్టి ఇక్కడ P బదులు ఏమున్నట్టు 60. ఇప్పుడు తెలియని వాళ్ళ పరిస్థితి ఏంటి చూడండి, కాస్కి ఉన్న మొత్తం రాసుకోవాలి. నా కాసే సార్ నాకు గుర్తు లేదన్నాడు అనుకోండి, ఇంకేం చేద్దాం, ముందు సైన్ రాసుకుంటాడు. సైన్కి 1/2, 1/√2, √3/2, 1. దాన్ని రివర్స్ చేస్తే కాస్ వస్తుంది, అంటే 1, √3/2, 1/√2, 1/2, 0. సో 60 ఇక్కడ ఎక్కడ 1/2, 0, 30, 45, 60. సో 60 దగ్గర కాస్ 60. ఎంత చెయ్యాలి, ఆలోచించాలి, లేట్ అయిపోద్ది. అందువల్ల నేను చెప్పిన బెస్ట్ మెథడ్ ఏమి, టేబుల్ బాగా నేర్చుకోండి.
ఓకేనా. ఇది టేబుల్ ఎవరైనా రాకపోతే మీరు నేర్చుకోలేము అనే వాళ్ళ కోసం చెప్పిన ట్రిక్ అనమాట. కానీ దీనివల్ల టైం వేస్ట్ అయిపోద్ది, మనకి ఎగ్జామ్లో టైం సరిపోదు, అది ఇంకేం లేదు. ఇప్పుడు చూడండి పీ తెలిసిపోయింది. నెక్స్ట్ ఆర్ కావాలి. ఆర్ కావాలంటే మనం కావాలంటే టెక్స్ట్ బుక్లో ఉన్నట్టు వేసేయచ్చు. అంటే ఆర్ నుంచి చూసినప్పుడు ఇది ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్. సో ఆపోజిట్ హైపోటెన్యూస్ సైన్ థీటా దాన్ని యూజ్ చేసి చేయొచ్చు, తప్పులేదు. లేదా మనకి ఇంకోటి కూడా తెలుసు, ఏమని, యాంగిల్ పి ప్లస్ యాంగిల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 90. అంటే ఈ రెండు 90 ఎలా తెలుసు, మనం 8th కానీ 9th కానీ నేర్చుకొని ఉంటాం. ఒక రైట్ యాంగిల్లో సమ్ ఆఫ్ రిమైనింగ్ 2 యాంగిల్స్ 90. ఇది ఆల్రెడీ 90, సమ్ ఆఫ్ 2 కూడా 90. ఎందుకు 90నే ఉండాలంటే సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ వచ్చి 180. సమ్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్, ఒక ట్రయాంగిల్లో ఉండే 3 యాంగిల్స్ సమ్ 180. అందులో ఇది 90, ఒక 90 వెళ్ళిపోయింది, ఇంక మిగిలింది ఇంకో 90నే కదా, అదే ఈ రౌండ్. ఓకేనా. ఫ్రమ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇక్కడ పి తెలుసు 60, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 90. సో ఆ యాంగిల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 90 ప్లస్ 60, ఆ పక్కకి వెళ్తే -60. సో ఎంత యాంగిల్ ఆర్ అనేది 30 degrees. దేర్ ఫోర్ యాంగిల్స్ ఆర్ యాంగిల్ QPR ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ P, దట్ ఈక్వల్ టు యాంగిల్ P ఎంత 60. నెక్స్ట్ PRQ అంటే యాంగిల్ ఆర్ అనమాట, ఎంత వచ్చింది 30. ఇది ఆన్సర్. సరే ఇప్పుడు చేసింది తప్ప రైట్ అని చెక్ చేసుకునేదానికి దీనిలో అయితే ఇక చూడండి, మనం కనుక్కుంది లాస్ట్ 30 కదా. సో 30 ఎక్కడ ఆ దగ్గర ఉంది కదా, ఆ దగ్గర 30. సో ఈ రెండు ఏమవుతుంది, ఆపోజిట్ టు హైపోటెన్యూస్, సైన్ ఆపోజిట్ టు సైడు హైపోటెన్యూస్. ఆపోజిట్ ఎంత 3/6, 3 1s are 3 2s అంటే 1/2. 1/2 చూడండి, ఇక్కడ మనం సైన్ కదా యూజ్ చేసాం, సైన్లో 1/2 30 దగ్గర వచ్చింది. సో సైన్ 30 కరెక్ట్ మనం చేసాం. ఇది ఊరికే మీకు సబ్జెక్ట్ అర్థం అవ్వడానికి మనం వచ్చిన ఆన్సర్ చెక్ చేయాలా లేదా అని చెప్పడానికి మాత్రమే ఇది ప్రయత్నం. ఇదైతే ఇవ్వవలసిన అవసరం లేదు, ఇక్కడ వరకు చాలు. దీనికి 4 మార్క్స్ ప్రాబ్లం అనమాట ఇది కూడా. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తారో క్వశ్చన్ రాసుకోండి, ఈ డయాగ్రామ్ వేసుకోండి, ఇదంతా నీట్గా రాసుకోండి. ఇది రాసుకోకుండా నేర్చుకోండి దయచేసి. ఓకేనా, రాసుకోండి. క్లాస్ చూశారు కదా. ఇదే విధంగా మ్యాక్సిమం మన 10th క్లాస్లో ఉండే చాప్టర్స్ మీద వీడియోస్ చేయడం జరుగుతుంది. అవన్నీ మీకు మెసేజ్ రూపంలో రావాలంటే మీరు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. ఓకేనా. అదే విధంగా నేను చెప్పిన క్లాస్ మీకు నచ్చుంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.